మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ప్రతిరోజు మరి వాక్యం చదివి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ జీవితాల్లో ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారో, కామెంట్స్లో చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. ఇంకా చాలామంది మరి మీరు ఇచ్చినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా లాస్ట్లో ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాము. చూడండి. నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. నా బాధను దృష్టి ఉంచి ఉన్నా అంటే మన దేవుడు మన బాధ మీద దృష్టి ఉంచే దేవుడు. మన ప్రాణ బాధలను ఆయన కనిపెట్టుచున్నాడు. మనకి కలిగినటువంటి బాధ అంటే ఒక రకమైనటువంటి మరి సమస్యతో కూడినటువంటి వేదన. ఆ బాధ ఎట్లా వస్తుంది? శరీరంలో, మన హృదయంలో ఒక రకమైనటువంటి వేదన మనం అనుభవిస్తున్నప్పుడు ఈ బాధని దేవుడు ఏం చేస్తున్నాడంటే దృష్టి ఉంచుతున్నాడు. నెక్స్ట్ మన ప్రాణ బాధలను ఆయన కనిపెట్టుచు ఉన్నారు. ఎందుకంటే మన చుట్టూ ఉంటూనే మనల్ని అనేక మంది బాధ పెడతారండి. మాటల ద్వారా, క్రియల ద్వారా, వారి యొక్క చేష్టల ద్వారా రకరకాలైనటువంటి బాధలు మనము అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు కాలికి ఒక గాయమైంది. ఆ గాయము మాటి మాటికి మనల్ని ఏం చేస్తుంది? ఆ పెయిన్, ఆ నొప్పి అనేది మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క జీవన శైలిలో, ఈ యొక్క జీవన విధానంలో మనము అనేక రకాలైనటువంటి సమస్యల చేత బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు ఒక అప్పుల భారమే ఉంది. ఈ భారం మనల్ని ఏం చేస్తుంది? బాధ పెడుతూ ఉంటుంది. ఆ అప్పు తీర్చలేని స్థితిలో, అంటే ఈ అప్పు ఉన్నది నాకు, నేను తీర్చలేకపోతున్నాను. నీ కుటుంబంలో ఆర్థిక లోటు ఉన్నప్పుడు, నీ కుటుంబంలో మూయబడిన గర్భాలను బట్టి, లేక నీ బిడ్డలు సెటిల్ కాని విధానాన్ని బట్టి, మరి కుటుంబంలో అనేక రకాలైన సమస్యలను బట్టి, అత్యంత ముఖ్యముగా అనేక రకాల వ్యసనాలకి బానిసలైపోయినటువంటి భర్తలను బట్టి, భార్యలు అనేకమైనటువంటి వేదనలండి. ఆ బాధ భయంకరమైనటువంటి బాధ. ఇంట్లో యవ్వన కుమారులు, కుమార్తెలు ఉంటారు. మరి ఆ భర్త చేసేటటువంటి భయంకరమైనటువంటి ఆ క్రియలను బట్టి భార్య ఎంతో వేదన చెందుతూ ఉంటుంది. భార్య మారక భర్త భయంకరమైన వేదన, బాధ అనుభవిస్తుంటారు. కాబట్టి ఇంకా ఎన్నో రకాలైన బాధలు, దూషణ, చెడ్డ ప్రచారాలు, భయంకరమైనటువంటి రోగముల చేత పీడించబడుతున్న వారు, రకరకాలైనటువంటి బాధలు వారి వారి స్థాయిలను బట్టి వారు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ మీద ఆయన దృష్టి ఉంచుతాడంట. నీ బాధను దృష్టి ఉంచి నీ ప్రాణ బాధలను ఆయన కనిపెట్టుచున్నాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో బాధ పెడుతున్నప్పుడు ఫరో ఎంత కఠినమైనటువంటి పని చేయిస్తూ మరి వారిని బాధ పెట్టారో, ఆ బాధని ఆయన, వారు పెట్టిన మొరని ఆయన చూసి ఉన్న దేవుడు. అంటే దృష్టి ఉంచి నేను వారి మొరను విని దిగి వచ్చానన్నాడు. హాగరు బాధను చూసి ఆయన నీటి ఓటను పుట్టించాడు. హన్న మూల్గులను, ఆ మనోవేదనను ఆయన దృష్టి ఉంచి చూచి ఆ ప్రాణ బాధను ఆయన కనిపెట్టి ఆమె కోరికను, ఆమెను జ్ఞాపకం చేసుకున్న దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ బాధ ఏదో, నీ ప్రాణ బాధ ఏదో, నీ బాధ మీద దృష్టి ఉంచి నీ ప్రాణ బాధను ఆయన కనిపెట్టుచున్నాడు. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ లోకంలో మాకు ఎన్నో రకాలైనటువంటి బాధలు తండ్రి, అయ్యా ఎన్నో రకాలైనటువంటి నాయన శోధనల చేత బిడ్డలు నలుపుతూ ఉన్నప్పుడు తండ్రి, అయ్యా మీరు దృష్టి ఉంచి నాయన కనిపెట్టుచూ ఉన్న దేవుడు అని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, భర్త మారక భార్య, భార్య మారక భర్త, కుటుంబాల్లో ఎన్నో బాధలు, చీకటి శక్తుల ప్రభావముతో కూడినటువంటి నాయన బాధలు, ఈ బాధల మీద నువ్వు దృష్టి ఉంచి కనిపెట్టుచున్నానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, స్పెసిఫిక్గా తండ్రి గ్రూప్ 2 డిఎస్సి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మా చుట్టూ మీ కంచె, మీ కాపుదల ఉంచండి. అత్యంత ముఖ్యంగా సేవకుల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి వేదన, వారి పెయిన్ మీరు చూస్తున్న దేవుడు అయ్యా. వారిని అన్ని విధాలా మీరు ఆశీర్వదించండి. యవ్వన బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి. నీ సత్య సువార్త బాహాటంగా భారతదేశం అంతటా ప్రకటింపబడటానికి దయ
నాయన నీ కృప చూపించండి. క్రైస్తవుల్లో నాయన మంచి ఐక్యతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.